సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి 2K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి జాతీయ ఐక్యతకు పునరాంకితమై మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి అదృష్టం. ఈ రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాలు దేశ ఐక్యత సమగ్రత సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాయి. స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ పటేల్ ఎంతో దార్శనికత సంకల్పంతో సుమారు 565 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష్ చౌదరి, జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, డిటిసి డిఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ డిఎస్పీ వీరేష్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్కుమార్, ఆర్ఐ డేవిడ్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఏకతా దివాస్ సందర్భంగా ఏకతా దివాస్ రన్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు, అసిస్టెంట్ ఎస్పీ రాము నాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ వీరేష్, ఇన్స్పెక్టర్ భీమ్కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్, ఇంకా రామ్ నాయక్ అందరూ కూడా వచ్చారు. మన వికారాబాద్ పుర ప్రజలందరికీ, వివిధ పార్టీ నాయకులకు, వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనము 151 జయంతి దినోత్సవాన్ని, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏకతా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఉక్కు మనిషి. మన స్వాతంత్రం వచ్చిన సందర్భం మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే వాటన్నింటిని కూడా మనలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది. అదే కాకుండా మనకు ఇక్కడ నిజాం రాష్ట్రము, గుజరాత్లో జునాగఢ్, కశ్మీర్లో ఒక హరిసింగ్ గారు రూల్ చేస్తున్న రాష్ట్రం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు. వీఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్. సో ఈరోజు మనకు 1875లో పుట్టి ఈరోజు మనకు 2025 దాదాపు 150 సంవత్సరాలు భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతి పరంలో ప్రయాణిస్తున్నాం.
దీనికి అంతా కూడా కారకుడు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన చేసిన కృషితో ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు, ఇన్ని దేశాలు యూనిటీతో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ, ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్, యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా భారతదేశం ఇంత యునైటెడ్ గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగడంలో